మీడియాకి రావటం వల్ల న్యాయం ఏమన్నా జరిగిద్దా అంటే నువ్వు రా, నాకైతే న్యాయం జరిగింది, నువ్వు ఫస్ట్ నాకు డైవర్స్ ఇవ్వనన్నావు. బట్ అదే అంటున్నాడు, నేను తనకు డైవర్స్ కావాలని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్కి లేదా సోషల్ మీడియాకి వెళ్ళిపోయి గోల పెడుతుంది. బట్ నేను కదా ఇచ్చింది ఫస్ట్ డివోర్స్ అని చెప్పి. ఏం జరిగింది? షీ టీమ్కి వెళ్ళినప్పుడు ధర్మ నన్ను 15 days కలిసిందాం అని అడిగాడు. ఓకే, ఒక్క 15 days నాతో కలిసిండు, అప్పటికి మనకు చెల్లకపోతే అప్పుడు చూద్దాం అన్నాడు. బిడ్డను తీసుకొని ఇంటికి రా అన్నాడు. నాకు వెళ్ళబుద్ధి కాల, నా మనసు ఒప్పుకోలే నాకు. ఎందుకంటే అతను అప్పటికే నన్ను ఇప్పుడు ఎన్ని తిడతాడో ఎన్ని అరుస్తాడో, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ మీరు లైవ్లో చూసారు అతనివి. అతను ఎలా అరుస్తాడో అవన్నీ నాకు తెలుసు. ఇంత గోత్రు అవుతా అతను క్షమించింది కూడా ఎందుకంటే ఒకప్పుడు నాతో బాగున్నాడని. స్టిల్ ఈరోజు కూడా మహేష్ నీ మీద బురద చల్లాలంటే నాకు ఒక్క నిమిషం పని. నీకు నాకంటే ముందు పాస్ట్ రిలేషన్షిప్స్ లేకుండా లేవు. నువ్వు 8th class ఆ క్లాసుల్లోనే నువ్వు చేసిన పనులేంటో నాకు తెలుసు. ఇవన్నీ నేను చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అవన్నీ ఒకళ్ళకొకళ్ళని తెలిసే ప్రేమించుకున్నాం, ఒకళ్ళకొకళ్ళని తెలిసే పెళ్లి చేసుకున్నాం. నీలాగా నేను ఎవ్వరికి నిన్ను తీసుకెళ్ళి రాజ్ తరుణ్తో పోల్చమను, లేకపోతే నిన్ను తీసుకెళ్ళి ఎవరైనా ఫెయిల్యూర్స్తో పోల్చమను నేను ఎవ్వరికీ చెప్పలా. నువ్వు చెప్పావో లేదు నీ గుండెకి తెలుసు. నువ్వెంత చేసినా గౌతమి అనే వ్యక్తి నుంచి డబ్బు లాక్కోగలరేమో కానీ క్యారెక్టర్ లాక్కోలేరు. ఈరోజు నువ్వు జర్నలిస్ట్ మీద బురద చల్లుతున్నాను అనే ఫ్రేమ్ పెట్టుకొని నా మీద చల్లుతున్నావు. ఏంటి అసలు అది? నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి నాకు డిబేట్లో నన్ను కూర్చోబెట్టి చెప్పేస్తే నీకు అంత పొసెసివ్ నువ్వు ఫీల్ అవుతుంటే, నీ దగ్గర రాత్రులు అర్ధరాత్రులు అమ్మాయిలు లిఫ్టుల్లో తిరుక్కుంటా, ఫ్లాటుల్లో తిరుక్కుంటా, మీరు పార్టీయింగ్లు మందులు ఇవన్నీ. అవును సార్, ఫ్రెండ్లీయే, కానీ రాత్రికి పగలికి తేడా లేదా? ఇళ్లలో సీసీ కెమెరా పెట్టుంటే బయట పెట్టమని చెప్తున్నాడు. పెట్టమంటాడు సార్, అతనికి ఏం పోయింది? నా మీద కదా కేసు అయింది. 100% ట్రూ సార్. పెడితే అతనికి ఏమైంది, వాళ్ళ నాన్నకి ఏమైంది? రిలేషన్షిప్ ఉందని చెప్పి మీరు ప్రూవ్ చేయగలరా? బికాజ్ ఎలిగేషన్స్ గతంలో మీరు వేస్తున్నారు కాబట్టి. సార్ నేను ప్రూవ్ చేయాలి అనే కాంపిటీషన్లో అయితే లేను. ఓకే, ఇక్కడ నేను ఎలిగేషన్ వేశారు కాబట్టి అంటే ఇప్పుడు ధర్మ లైఫ్ నాశనం చేయాలి, రితు లైఫ్ నాశనం చేయాలి అనే పాయింటే నాకుంటే నేను ప్రూవింగ్ మీదే కూర్చునేదాన్ని. ఇప్పుడు ఎలాగైతే ఒక్క పాయింట్ పట్టుకున్నాడో, మరి మాకు మొన్న అతను వెళ్ళిన లైవ్లో మా మాల్దీవ్స్ స్టే 15 లక్షలు అయిందని చెప్పాడు. నేను చూపించగలను ప్రైజెస్, నేనే బుక్ చేశా. 15 లక్షలు ఎవరు ఖర్చు భరించింది సార్? ఇద్దరి మీద వచ్చింది, ఇద్దరం పెట్టుకుంటాం సార్. ఇప్పుడు ధర్మాకి నేను లేకుండా ధర్మ లేడు ఇప్పటి వరకు. బట్ నా లైఫ్ లో కూడా అతను హెల్ప్ లేకుండా లేను. ఇప్పుడు మేమిద్దరం ప్రొఫెషనల్ గా ఒకళ్ళకొకళ్ళం కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్, అది డౌట్ లేదు. కానీ ఈ రోజున అతను ఏమంటున్నాడంటే మొత్తం ఎదురు బిడ్డకి ఇవ్వు లేకపోతే నాకు ఇవ్వు అంటాడు. నేనేమంటానంటే ఇప్పుడు నన్ను ఒక ఇండివిజువల్ని చేసావు నువ్వు, నీ ఫ్యామిలీలో మెంబర్ని కాదు ఇంక నేను. నువ్వు మొన్న అంటున్నావు నీకు డివోర్స్ ఇచ్చినా గౌతు నువ్వు నా ఫ్యామిలీ మెంబరే గౌతమి అంటున్నావు. అలా అవ్వరు. లేదు, తను ఇందాలు అంటున్నాడు కదా, లేదు ఇంకా తనతో నేను ఉండలేని చెప్పి అంటున్నాడు. ఉండలేదు, ఉండకు, ఎవరు ఉండమన్నారు? ఉండకు. ఇట్స్ వెల్ అండ్ గుడ్ దట్ యూ డిసైడెడ్ దట్, ఎందుకంటే నా డెసిషన్ కూడా అదే. కాకపోతే కంటిన్యూ దీనికి సంబంధించి ఇందాక మీరు అన్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. 8th క్లాస్లో తన హిస్టరీ తెలుసు అన్నారు, అండ్ తర్వాత తన ప్రేమ డిగ్రీ టైంలో తెలుసు అన్నారు. అన్ని తెలిసిన తర్వాత మళ్ళీ ఎలా పెళ్లి చేసుకున్నారు? సార్ పాస్ట్ రిలేషన్స్ సార్, మీరు అనుకుంటున్నారా? రిలేషన్స్ కూడా కొన్ని క్యాలిక్యులేషన్ వేసుకుంటారు కదా మ్యారేజ్కి వెళ్ళే ముందు. అసలు ఏంటి 8th క్లాస్ స్టోరీ ఏంటి మేము తెలుసుకోవచ్చు? వద్దులేండి సార్, జస్ట్ బ్రీఫ్, నాట్ అబౌట్ ఇన్ ఎ పర్సన్. లేదులేండి సార్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ టాపిక్ వస్తుంది ఇందులో. వాళ్ళ మమ్మీకి తెలిసిన వాళ్ళ అమ్మాయి. నాకు ఎందుకు ఇప్పుడు వాళ్ళ అమ్మకు పేరు ఎత్తకూడదు, పేరు ఎత్తితే అబ్బాయికి ట్రిగర్ అయింది. మరి నా బిడ్డకి నోరు వచ్చిన రోజు, నా బిడ్డకి వయసు వచ్చిన రోజు మాట్లాడతాను నేను కూడా. ఇప్పుడు నా మీద బురద చల్లుతున్నారు కదా, నాకెవరు లేరనేగా. మా ఫాదర్కి 70 years, ఆయన వచ్చి వీళ్ళతో ఫిజికల్ గొడవలు అయితే పడలేరు. నాకు అన్న లేడు, నాకు తమ్ముడు లేడు, అందుకేగా నా మీద ఈ బురద చల్లటాలు. అసలు నాకు ఒక జర్నలిస్ట్కి సార్ ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేయట్లేదు, ఇంక నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళతో నాకు అంటే ఇంక సమాజం ఇంతేనా సార్? నాకు అర్థం కాదు. ఒక మగాడు పెళ్ళైన వాళ్ళం మేము, అతను వచ్చి నాకు ఎఫైర్స్ ఉందంటే విజిల్స్ వేస్తారు. నాకు అసలు ఎఫైర్సే లేవు అని నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలా సార్? ప్రూవ్ చేయమనండి సార్. అసలు ఆయన ఏదో బైక్ వీడియో పెట్టుకుంటే అసలు నాకేంటి సార్ రిలేషన్ అందులో? సార్ నా ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసి చూపిస్తున్నాడు. ఆ రోజు ఎంతమంది ఉన్నారు నా బర్త్డేలో? ఒకటే వ్యక్తిని ఫోకస్ చేపించి ఎందుకు చూపిస్తున్నాడు?
మీరు లాస్ట్ టైం డిబేట్ ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు, ధర్మ మహేష్ తనంతట తను మాట్లాడే వ్యక్తి కాదు, వెనకాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి. ఈజ్ ఇట్ ట్రూ? ఇప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుందా, లేకపోతే తనంతట తనకు వచ్చి మాట్లాడుతున్నట్టుగా మీకు సార్ అనిపిస్తుందా? వీళ్ళిద్దరూ ఇతని ఫాదర్ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే సార్, హైవే మీద మనం వెళ్తున్నప్పుడు 2 లారీలు వెళ్తుంటాయి, ఇది ఓవర్టేక్ చేయదు, ఇది ఓవర్టేక్ చేయదు, వెనక మనం హార్న్ కొడతా ఉంటాం కానీ ఇతను వెళ్ళడు, ఇద్దరు కాసేపు ఇతను ముందుకెళ్తాడు, కాసేపు ఇతను ముందుకెళ్తాడు, అట్లా మనకు 50-60 కిలోమీటర్స్ అక్కడే పోయిద్ది. వీళ్ళిద్దరు అలా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళ ఫాదర్ కన్విన్స్ అయినప్పుడు కొడుకు అవడు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కన్విన్స్లో ఉన్నారు, వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నారు నాతో. ఏమంటున్నారు ఆయన? అసలు వాళ్ళ ఫాదర్ మరి ఇప్పుడు నేను చెప్పింది మరి బయట ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదు. మధ్యలో రవి గారు ఉన్నారని చెప్పారు కదా ధర్మ కూడా. ఆయన ఏమన్నారంటే, నా మనవడికి తల్లి మాకు దేవత లాంటిది, నువ్వు మాకు దేవతతో సమానం. ఒకవేళ నా కొడుకు ఇప్పటి నుంచి నీకు అడ్డుగా ఉంటే నేను నీ స్టాండ్ తీసుకుంటా, నేనుంటా నీతో, నేను నీ తండ్రి ప్లేస్లో వస్తా, నీకు ఫ్యూచర్లో ఏమన్నా డబ్బులు ఇబ్బందులు వచ్చినా నేను చూసుకుంటా, నా దగ్గరకు వచ్చి అడుగు అని చెప్తున్నారు. ఎప్పుడు జరిగింది కాన్వర్సేషన్? మొన్న మధ్యాహ్నం జరిగింది. ఎప్పుడు ఇతను లైవ్ వచ్చాడు కదా, నెక్స్ట్ డే ఒకసారి కాకాని బాబు కాల్ చేయండి. కాకాని బాబు ఆయన రియాక్ట్ అవుతారేమో చూద్దాం. ఎందుకంటే గౌతమి సార్ తను ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నారు, తను గౌతమికి సపోర్ట్గా మాట్లాడుతున్నారని చెప్పి ఒకసారి కుదిరితే కాకాని బాబుకి ఒకసారి కాల్ ట్రై చేయండి. ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ ఒకసారి కనెక్ట్ అయితే కనుక ఆయన కూడా మాట్లాడే ప్రయత్నించడం. గౌతమి ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు నేనేమంటానంటే, నువ్వు వెళ్తున్న ఎలిగేషన్, నువ్వు వెళ్తున్న దారి నీకు రిస్కే. నేను ఆ వ్యక్తికి ఏదో ఎలివేషన్ ఇవ్వాలనో లేకపోతే ఆ వ్యక్తిని ఇప్పుడు ఏ జర్నలిస్ట్తో నేను చెప్తున్నాను, ఒక జూనియర్ జర్నలిజం అంటేనే వాళ్ళకి ప్రతిదీ తెలుస్తుంది అని అర్థం. వాళ్ళు వెలికి తీసి చూడాలంటే ఏదైనా చూడగలరు. అనవసరం నీకు ఇలాంటి ఎనిమీస్. అది కూడా నిజంగా నాకు జెన్యున్గా అన్నా ఉంటే నువ్వు పెట్టుకో, నేను కూడా ఆపను నిన్ను. సరేలే ఇన్నాళ్ళు నన్ను ఇష్టపడ్డాడేమో అందుకని పెట్టుకుంటున్నాడేమో అనుకుంటా. వేగ్ ఇది, వేగ్ అంటే వేగ్. నాకే నవ్వు వస్తుంది అసలు. ఆ రోజు నువ్వు నీ లైఫ్ చూసుకొని నవ్వుకున్నా. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అసలు? ఇప్పుడు నీ మీద బురద నా మీద పుయ్యాలని ఉంటే నిజంగా అని ఉంటే పుయ్యి, నేను కాదన్ను. అసలు డైవర్స్ ఇచ్చేదాకా రిలేషన్షిప్ పెట్టుకునేంత అమాయకురాలని నేను కాదు ధర్మ. నువ్వు దానికోసం వెయిట్ చేస్తుంటే మాత్రం దయచేసి వదిలేసి. నా క్యారెక్టర్ నాకు చాలా ఇంపార్టెంట్. తను వాళ్ళు చూపించట్లేదు, అడ్డుపడుతున్నారు అనేది ఈ మధ్య ఏమైనా జరిగిందా తన నుంచి ప్రయత్నం? అంటే సార్ నేను యాక్చువల్లీ ఇప్పుడు నా బిడ్డను తీసుకొని వద్దాం అనుకున్నా. ఓకే. ఎందుకంటే ఇతను సైగ్గా బిహేవ్ చేస్తున్నాడు. ఒకవేళ బిడ్డను చూస్తే అయినా తన తల్లి మీద ఇలాంటి ఆరోపణలు చేయకూడదు తనకి లేనప్పుడు అనే పాయింట్ ఏమన్నా వస్తుందేమో నా బిడ్డ మోహన్ చూసైనా. సరే ఇప్పుడు అతను ఏమన్నాడు, ఇంట్లో భోజనం దొరకట్లేదు వెళ్ళా అన్నాడు. మరి నాకు ఇంట్లో భోజనం లేదు కానీ నేను ఎత్తుక్కోట్లా, నేను పస్తులు ఉంటున్నా. అతను అంత పచ్చిగా నేను చెప్పాలంటే ఉంటున్నప్పుడు అతను పాయింట్అవుట్ చేయొద్దు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు నన్ను ఇన్స్టాగ్రామ్లో బూతులు తిడుతున్నారు, లేకపోతే యూట్యూబ్లో ఎవరు సార్ పెట్టేది? సార్ పెద్ద పెద్ద హీరోల లైఫ్లో ఇష్యూలు జరుగుతుంటే పెట్టనోళ్ళు దేనికి పెడతారు సార్? నేను మార్కెటింగ్ హెడ్ని, మార్కెటింగ్ జాబ్ అన్నాడు నన్ను, అది సబ్ టెక్స్ట్. నేను